స్పీకర్ కార్యాలయానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు లేఖలు పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం పంపిన నోటీసులపై ఎమ్మెల్యేలు ఆన్ రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి బుధవారం స్పందించారు. ఈ మేరకు వారు నలుగురు స్పీకర్ కార్యాలయానికి విడివిడిగా లేఖలు రాశారు. తమ వివరణ ఇచ్చేందుకు స్పీకర్ కార్యాలయం ఇచ్చిన వారం గడువు సరిపోదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత 30 నుంచి 60 రోజులు గడువు ఇవ్వాలని గుర్తు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తమపై మోపిన అభియోగాలకు ఆధారంగా స్పీకర్ నోటీసుతో పాటు జడ్జి చేసిన వార్తాపత్రికల క్లిప్పింగ్లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టులకు సంబంధించిన లింకులు అసలైనవో కావో స్వల్పకాలంలో నిర్ధారించుకోవడం సాధ్యం కాదని తెలిపారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. వాళ్ళు వెళ్ళింది తెలుగుదేశంలో చేరిన మాట వాస్తవం కదా, ఇంకా దాంట్లో క్లిప్పులు చూసి జెన్యునా కాదా అని చెప్పడం ఏంటి? ఇక్కడ ఎత్తుకుపై ఎత్తు ఈ టైంలో ఆపడం ద్వారా వీళ్ళని దెబ్బకొట్టాలని, రాజ్యసభ దేనికి అడ్డుపడకుండా చూడాలని వీళ్ళు తెలుగుదేశంలో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ప్రకటించబడుతూ మరొక వైపున అంటే అందులో ఒక కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి అనుకుంటే తెలుగుదేశం అభ్యర్థులు, ఇంకా మిగతా ఇద్దరికి ఏం తేలేదు. ఇప్పుడు రెంటికి చెడ్డరేవడవుతున్నారు ఆ మిగతా ఇద్దరు కూడా. బట్ ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అదే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఎవరెత్తు వాళ్ళు వేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. లేకపోతే మాటల్లోనే సంక్షేమం, చేతల్లో